దబ్బని పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోనండి. ఇలా ఉంటుంది. ఉడికిపోయిన తర్వాత వెంటనే కళాయి పెట్టుకుని కళాయిలో సరిపడా నూనె వేసుకోవాలి. నీసుకోరు కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్ది ఆయిల్. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ వేడెక్కినాక పేస్ట్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇలా దోరగా వేపుకోవాలండి. కొంచెం సరిపడా ఉప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేగేదాకా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఆ డబ్బా ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి దాన్ని ఇందులో వేసేసుకోవాలండి. పేస్ట్లో నుంచి నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు దబ్బ వేసేసుకోవాలి దీంట్లోకి. పక్కన నేను ఉడకబెట్టుకున్నా కదా, ఆ దబ్బంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను. దబ్బ దీంట్లో చేసేసుకున్నాక తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు దీంట్లో వేసి ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి సరిపడా మనకి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. 10 నిమిషాలు అలాగే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి తిప్పుకొని గరం మసాలా కూడా వేసేసుకోవాలి. నా దగ్గర ధనియాల పౌడర్ లేదండి, అందుకే ఇప్పుడు ధనియాల ఈ మసాలా దంచుకున్నా వేసాను. ఇలా ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిద్ది. ఇంకా రెడీ అయిపోయినట్టే కర్రీ. వెరీ టేస్టీ కర్రీ. చూపిస్తాను లాస్ట్లో అట్ట ఉండేది. ఫైనల్గా దబ్బ కర్రీ రెసిపీ కంప్లీట్ అయిపోయిందండి. ఎమ్మీ వెరీ టేస్టీ బాగుంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కొత్తగా చూసేవాళ్ళైనా లైక్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.